హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీకు ఇప్పుడు వెబ్‌సైట్స్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అనే టాపిక్ గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. మనం మెయిన్‌గా వెబ్‌సైట్స్‌ని 2 టైప్స్‌గా డివైడ్ చేయొచ్చండి. అందులో ఒకటి ఇన్ఫర్మేషనల్ వెబ్‌సైట్స్. రెండోదొచ్చేసి ఫంక్షనాలిటీ వెబ్‌సైట్స్. ఈ టాపిక్స్ గురించి నేను చెప్తాను. మీరిక్కడ చూడొచ్చు. ఇక్కడ విక్స్ డాట్ కామ్ అని ఒక వెబ్‌సైట్ ఉందండి. ఇక్కడ వర్డ్‌ప్రెస్ డాట్ కామ్ అని ఇంకో వెబ్‌సైట్ ఉంది. ఈ వెబ్‌సైట్స్‌ని యూజ్ చేసుకొని మనం మన ఓన్‌గా వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. మీరిక్కడ చూడొచ్చు. నేనిప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషనల్ వెబ్‌సైట్స్ గురించి చెప్తానండి. ఇప్పుడు ఎవరికైనా బిజినెస్ ఉంటే వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి, వాళ్ళ సర్వీస్ గురించి, వాళ్ళ క్లయింట్స్‌కి తెలియచేయడం కోసం వాళ్ళు వెబ్‌సైట్స్‌ని క్రియేట్ చేసుకుంటారు. అంటే ఆ వెబ్‌సైట్‌లో ఇన్ఫర్మేషన్ పెడతారు. ఆ బిజినెస్ కాన్సర్న్ పర్సన్‌కి ఫోన్ చేయాల్సిన అవసరం లేకుండా ఏ టైం అయినా 24/7 ఎప్పుడైనా సరే వెబ్‌సైట్‌లోకెళ్ళిపోయి ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్ కానీ, వాళ్ళ సర్వీసెస్ గురించి క్లయింట్స్ చూడొచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే అక్కడున్న నంబర్‌కి కాల్ చేసేసి వాళ్ళు ఆ ప్రొడక్ట్‌ని కొంటారు. మనం ఇన్ఫర్మేషన్ వెబ్‌సైట్ గురించి ఇంతవరకు మనం అనుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి ఫంక్షనాలిటీ ఉండదు వెబ్‌సైట్‌లో. ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫర్దర్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నా, డౌట్స్ ఉన్న వాళ్ళు ఆ నంబర్‌కి కాల్ చేసి కనుక్కుంటారు. ఓకే అనుకుంటే ప్రొడక్ట్ తీసుకుంటారు. ఇంతవరకు మనం ఇన్ఫర్మేషన్ వెబ్‌సైట్ గురించి అనుకోవచ్చు. నేనిప్పుడు ఇన్ఫర్మేషనల్ వెబ్‌సైట్స్‌ని చిన్న వెబ్‌సైట్స్ అనుకోవచ్చు. బేసిక్ వెబ్‌సైట్ ఎట్లా తీసుకోవాలి? అంటే మనం ఇట్లాంటి సర్వీసెస్‌ని యూజ్ చేసుకొని మనమే చేసేసుకోవచ్చా? లేదంటే మనకి రాదు. మనకి ఇది కూడా కొంచెం కాంప్లెక్స్‌గా ఉంటుంది. మేము చేపించుకుంటామంటే అలాగ తీసుకోవచ్చు. అలాగైనా ఎళ్ళొచ్చనమాట. నేనిప్పుడు ఫస్ట్ టాపిక్ గురించి చెప్పాను కదండీ! నేనిప్పుడు ఆపరేషనల్ వెబ్‌సైట్ అంటే ఏంటో కూడా మీకు చెప్పిన తర్వాత వీటి రేట్లు ఎట్లాగా? ఎలా ఉంటాయి? టెక్నికల్ టర్మ్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. ఇప్పుడు సెకండ్ టైప్ అయిన ఫంక్షనాలిటీ వెబ్‌సైట్‌కి ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్, అమెజాన్ డాట్ కామ్ అనేవి ఈ 2 కూడా ఎగ్జాంపుల్స్. ఈ వెబ్‌సైట్స్ ఏంటి అంటే, మీరు ఇన్ఫర్మేషన్ గూడా చూస్తారు. ఎట్ ది సేమ్ టైమ్ ఫంక్షనాలిటీ జరుగుతుంది లోపల. అది ఏంటి అంటే, మీరొక ప్రొడక్టు పేజ్‌లోకెళ్తారు. ఇక్కడ నేను ఓపెన్ చేశానండి. ఫోన్స్ ఇవన్నీ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఇలాగా 3 ప్రొడక్ట్స్ చూపిస్తున్నారు. వాటి ఇన్ఫర్మేషన్ ఉంది. మనం ఫస్ట్ టైప్ అనుకున్న ఇన్ఫర్మేషన్ వెబ్‌సైట్ లాగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. ఇన్ డీటెయిల్‌గా కంటెంట్‌లోకెళ్ళిన తర్వాత, ఈ ప్రొడక్ట్ మనకు నచ్చిందనుకుంటే బై నౌ బటన్ మీద టచ్ చేసేసి మన ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇక్కడ ఏమైద్దంటే ఆ వెబ్‌సైట్ బ్యాక్ ఎండ్‌లో మన క్లయింట్స్ దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్‌ని ఆ బ్యాక్ ఎండ్‌లో ఉన్నోళ్ళు ఎవరు అంటే ఆ ప్రొడక్ట్స్‌ని డిస్పర్స్ చేసే డిపార్ట్‌మెంటు, క్లయింట్‌కి రీచ్ చేసే డిపార్ట్‌మెంట్‌కి ఇన్ఫర్మేషన్ ఇది ఇస్తుందనమాట. ప్రైమరీగా అయితే ఆ బ్యాక్ ఎండ్‌లో ఉండే ప్రొడక్ట్ డిస్పర్స్ చేసే డిపార్ట్‌మెంట్‌కి అయితే ఇన్ఫర్మేషన్ ఎళ్తుంది. క్లయింట్ ఎక్కడి నుంచి ఆర్డర్ కావాలి అని అడిగాడు. పేమెంట్ చేశాడా? లేదా క్యాష్ ఆన్ డెలివరీని ఇచ్చాడా? ఇయన్నీ ఇన్ఫర్మేషన్స్ క్లయింట్ దగ్గర నుంచి తీసుకుంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఆ కాన్సర్న్ డిపార్ట్‌మెంట్‌కి ఈ వెబ్‌సైట్ పంపిస్తుంది. దీన్ని మనం ఫంక్షనల్ వెబ్‌సైట్స్ అని అంటాం. ఇది నేను క్లాసిఫికేషన్ చేశాను. ఇలా చేశాననమాట. మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు. ఇన్ఫర్మేషన్ వెబ్‌సైట్ అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. అక్కడ ఎటువంటి ఫంక్షనాలిటీ ఉండదు. ఫంక్షనాలిటీ వెబ్‌సైట్స్‌లో ఏందంటే కొంచెం బ్యాక్ ఎండ్‌లోకి ఉండే డిపార్ట్‌మెంట్స్‌కి ఈ వెబ్‌సైట్ ఇన్‌పుట్ ఇచ్చిద్ది. కొన్ని అడ్వాన్స్డ్ వెబ్‌సైట్స్ ఉంటాయి. అక్కడ ప్రొడక్ట్స్ ఏమి ఉండవు. సాఫ్ట్‌వేర్సే వాళ్ళు అమ్ముతుంటారు. లేదా ఒక సాఫ్ట్‌వేర్ సర్వీస్‌ని ఇస్తారు. ఈ ప్రొడక్ట్స్‌తో సంబంధం లేకుండా వాళ్ళ క్లయింట్ వస్తాడు. డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాడు. ఇంక అన్నీ కూడా ఇక్కడే అయిపోతుంది. ప్రొడక్ట్ ఏమి ఉండదు. వెబ్‌సైటే చూసేసుకుంటుంది. దీన్ని మనం సెకండ్ టైప్ కింద క్లాసిఫికేషన్ చేసామండి. మీకు ఈ రెండిటికి తేడా తెలిసుంటుంది. ఇప్పుడు ఫంక్షనల్ వెబ్‌సైట్ ప్రైజింగ్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. బేసిక్ వెబ్‌సైట్, ఇన్ఫర్మేషనల్ వెబ్‌సైట్స్ మనం సింపుల్‌గా మన బిజినెస్‌కి ఒక 5 పేజెసో, 10 పేజెసో ఉండే వాటికి ఎంత ప్రైస్ అవుతుంది? మనమే చేసుకుంటే ఎంతవుతుంది? బయటికి ఎవరైనా డిజైనర్స్‌కి ఇస్తే ఎంతవుతుందనే టాపిక్ గురించి మాట్లాడదాం. ఇక్కడ మీరు చూసారు గదండీ! హోము, ఎబౌటు, మన ప్రొడక్ట్ డీటెయిల్స్, కాంటాక్ట్ ఇవి ఉంటాయి ఇన్ఫర్మేషన్ వెబ్‌సైట్‌లో. ఒకవేళ మీరే చేసుకుంటాం, ఈ సర్వీసెస్ యూజ్ చేసుకొని అనుకుంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు గమనించొచ్చు. మినిమమ్ నుంచి మాక్సిమం. మినిమమ్ రేట్‌కొచ్చేసేసి వాళ్ళిచ్చే బెనిఫిట్స్ రాశారు. మాక్సిమం వచ్చేసరికి ఎంత బెనిఫిట్స్ వాళ్ళిస్తున్నారనేది రాశారండి. మీరు కావాల్సిన ప్లాన్ తీసేసుకొని సైన్ ఇన్ అయిపోయి మీరు తీసుకుంటారు.
అక్కడ గైడెన్స్ ఇస్తుంది ఈ వెబ్సైట్. ఎట్లా పేజ్ క్రియేట్ చేసుకోవాలి, ఎట్లాగా కంటెంట్ మనం పెట్టుకోవాలి అనేది గైడెన్స్ ఇస్తుంది. అకార్డింగ్ టు దట్ మీరు పెట్టుకుంటారు. ఇక్కడ మీరు గమనిస్తే పేమెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తామని వాళ్ళు చెప్పారు. అంటే మీరు కామర్స్ వెబ్సైట్ కూడా ఈ వెబ్సైట్స్ని యూజ్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎట్ ది సేమ్ టైం పేమెంట్స్ కూడా అవుతుంది. సెక్యూరిటీ ఇష్యూస్ అయితే భయమే ఉండదండి, పెద్ద వెబ్సైటే కాబట్టి వాళ్ళు సెక్యూరిటీ ఇష్యూస్ రాకుండా చూసుకుంటారు. మనకి ఇట్లాగా పర్సనల్గా పెట్టుకోవడానికి విక్స్ అని, వర్డ్ ప్రెస్ అని ఇలా ఉన్నాయండి. రెండు చూపిస్తున్నాను. బట్ ఇంకా బిబ్లీ అని, బ్లాక్ స్పాట్ అని ఇంకా చాలా వెబ్సైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి ఇలాంటి సర్వీసెస్ని. వర్డ్ ప్రెస్ అనేది వన్ ఆఫ్ ది లీడింగ్ సర్వీస్ ప్రొవైడర్ అండి వెబ్సైట్స్కి చేసుకోవడానికి. మీరు ఇక్కడ వీళ్ళ వెబ్సైట్ త్రూ కూడా తీసుకోవచ్చు. లేదు అంటే గోడాడ్లో హోస్టింగ్ తీసుకొని అక్కడి నుంచి కూడా వర్డ్ ప్రెస్ బ్లాగ్కి అటాచ్ అవ్వచ్చు అండి. వర్డ్ ప్రెస్ వల్ల ప్రైజెస్ ఇక్కడ చూపిస్తున్నారు. ఫ్రీ వర్షన్కి పెయిడ్ వర్షన్కి తేడాలు చెప్పారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఇంకా ఇలా వెళ్ళమండి మేము వెబ్ డిజైన్కి చేయించుకుంటాము అంటే వర్డ్ ప్రెస్లో చేసేటట్టయితే ఒక 10,000 నుంచి 20,000 దాకా వాళ్ళు ఛార్జ్ చేస్తుంటారు. ఇంకా వేరే టెక్నాలజీ పిహెచ్పిలో కానీ ఇంకా కొన్ని ఉంటాయి, మీరు వినుండొచ్చు. వాటిలో చేయాలి, కోడింగ్ ఉండాలి, మాకు సపరేట్గా ప్రతి పేజ్ కూడా మాకు కావాల్సిన డిజైన్ చేయాలంటే వాళ్ళు పేజ్కి ఇంత 5,000 10,000 అట్లా కూడా తీసుకొని కూడా చేస్తుంటారు. బట్ వర్డ్ ప్రెస్ కానీ విక్స్ కానీ వీటిలో ఏంటంటే ఒక 2-3 వేల నుంచి 10,000 లోపు మీకు కావాల్సిన వర్క్ అయిపోతుంది. కోడింగ్ పార్ట్కి వెళ్ళేసరికి పేజ్ లెక్కనే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. కాబట్టి ఒక 30,000తో స్టార్ట్ అవ్వచ్చు. ఇవి కాకుండా సర్వర్ డొమైన్ నేమ్ ఎక్స్ట్రా ఉంటుంది. బట్ వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద సర్వీసెస్ తీసుకుంటారు, హోస్టింగ్ ఒకేసారి పెద్ద లెవెల్లో తీసుకుంటారు కాబట్టి చాలా తక్కువకి మీకు ఆ ఛార్జెస్ ఏవైతే చాలా తక్కువకి చెప్తారు, లేదంటే ఇంక్లూడ్ చేస్తారు వాళ్ళు చెప్పిన ప్రైజెస్లో. ప్రైజెస్ గురించి అయితే ఇదండి డీటెయిల్స్. ఇన్ కేస్ మీరు చాలా పెద్ద వెబ్సైట్, ఇక్కడ పెద్ద వెబ్సైట్ అంటే ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది మా బిజినెస్కి, రోజుకు ఒక 10,000 1,00,000 అట్లా కూడా వస్తుంటుంది, మేము ఎలా చేయించుకోవాలంటే కోడింగ్ చేయించాలండి. రెండోది ఖచ్చితంగా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన టాపిక్స్, సర్వర్ కూడా పెద్ద సర్వర్ అంటే ఎక్కువ అమౌంట్ ఉండే సర్వరే తీసుకోవాలి. అంటే ఎక్కువ అమౌంట్ అంటే దానికి లిమిట్ ఉండదు. మీకు వచ్చే ట్రాఫిక్ని బట్టి అక్కడ హోస్టింగ్కి టెక్నికల్ టెర్మినాలజీ ఒకటి ఉంటుంది, ఎంత ట్రాఫిక్కి ఎంత హోస్టింగ్ కెపాసిటీ ఉండాలని చెప్పి ఒకటి ఉంటుంది. హోస్టింగ్ కూడా చాలా ఎక్కువ ఉండేట్టు చూసుకోవాలి. రెండోది సెక్యూరిటీ ఖచ్చితంగా ఉండాలి. మీ వెబ్సైట్లో క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ లేదా పేమెంట్ డీటెయిల్స్ తీసుకుంటున్నాము అంటే వాళ్ళ డేటాని హ్యాక్ అవ్వకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి సెక్యూరిటీ ఇష్యూ సంబంధించిన సర్వీస్ అలాంటి రాకుండా ఉండే సర్వీసెస్ని తీసుకోవాలి. రెండోది ఎక్కువ కెపాసిటీ ఉండే హోస్టింగ్. ఇది నేను ఎందుకు అంటున్నానంటే మీరు ఈ వెబ్సైట్ని చూశారు, ఈ వెబ్సైట్లో ఒక్క ప్రోడక్ట్ కాదండి, లక్షల ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రతి ప్రోడక్ట్ని ఎవరో ఒకరు దేశం మొత్తం మీద ఎక్కడో చోటని చూస్తూనే ఉంటారు. అంటే ఎట్ ఏ టైం ఒక పర్టికులర్ టైంలో కూడా లక్షల పేజెస్ చూసే వాళ్ళు ఉంటారు. ఈ వెబ్సైట్ సంగతి మాట్లాడుతున్నాను. కాబట్టి లోడింగ్ ఎక్కువ అయిపోయి వెబ్సైట్ ఆగిపోకూడదు, ఇంపాక్ట్ సర్వర్ మీద పడిద్ది. పర్టికులర్ మూమెంట్లో ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు ఇంతకుముందు గమనించి ఉండొచ్చు, వెబ్సైట్లో ఉండే పర్టికులర్ పేజ్ లోడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎక్కువసేపు లోడ్ అవుతూ ఉంటే మీరు ఏం చేసేవాళ్ళు, బ్యాక్ వచ్చేవాళ్ళు. ఈ మధ్య రావట్లేదు, ఎందుకంటే వాళ్ళకి టెక్నికల్గా స్ట్రాంగ్ అయిపోయి ఆ ఇష్యూస్ రాకుండా చూసుకున్నారు. ఎవరైతే టెక్నికల్ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోలేకపోయారో వాళ్ళందరూ ఫీల్డ్లోనే లేరు. ఈ టెక్నికల్ టర్మ్స్ని, మార్కెటింగ్ స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు సస్టైన్ అయ్యారు. కాబట్టి వెబ్సైట్ పెట్టేటప్పుడు ఈ టాపిక్స్ని కూడా తెలుసుకొని పెట్టడం మంచిదండి. ఓకే అండి, నెక్స్ట్ వెబ్సైట్స్లో వెబ్సైట్ని వర్డ్ ప్రెస్ త్రూ ఎలా చేసుకోవాలి, వర్డ్ ప్రెస్లో ఇంకా డెప్త్ ఎలా ఉంటుంది, ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి అనే టాపిక్ గురించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.